నిన్ను ఆరాధించువారిగా, నిన్ను స్తుతించి గణపరిచేవారిగా చేసినందుకు వందనాలు తండ్రి. నీ వాక్యములో నుండి గత కొన్ని వారాలుగా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి మేము మాట్లాడుకొనుచుండగా మీరే మీ సహాయం అనుగ్రహించి నీ వాక్యాన్ని మా అందరి హృదయాలలో ఫలించున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని బోధిస్తున్న నాకును వినుచున్నటువంటి ప్రజలకు కావలసినటువంటి మంచి ఆలోచననిచ్చి ఆత్మ సంబంధమైన మాటలతో మేము బలపరచబడి మీలో కొనసాగుటకు సహాయము చేయమని, నీ పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా వైద్యుడైన లూకా రాసిన అపోస్తుల కార్యముల గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తులు చేసిన కార్యాలు, అపోస్తులు చేసినటువంటి పనులు, దేవుడు వారి ద్వారా జరిగించినటువంటి ఉన్నతమైన కార్యాలను గూర్చి తన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. అవి మనకెంతైనా అవసరం, అవి మన జీవితంలో తెలుసుకోవలసినటువంటి విషయాలు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగివచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అపోస్తులు దేవుని పరిచర్య కొరకై పరుగులెత్తారు. వారి మొదటి వర్తమానములోనే 3,000 మంది రక్షించబడి మొదటి సంఘముగా ఆరంభమైంది అని మనం గత వారములో చెప్పుకున్నాం. ఆరంభమైన ఈ సంఘంలో దేవుడు కొన్ని క్రమాలను ఇచ్చాడు, కొన్ని పద్ధతులు ఇచ్చాడు. అవి ఎడతెగకుండా చేయవలసిన పనులు, ఎడతెగకుండా జరిగించవలసిన కార్యాలు. అందులో ఒకటి అపోస్తులుల బోధ. అపోస్తులుల బోధ అంటే ఏంటో గత వారములో కొన్ని విషయాలు నేను మీతో చెప్పాను. తిరిగి మరలా ఆ వచనాన్ని చదువుకొని మనం దేవుని వాక్యములో ముందుకు కొనసాగుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రియులారా, ఎడతెగక ఉండిరి. ఎందులో ఎడతెగకుండా ఉన్నారు? ఏ విషయాలలో ఎడతెగకుండా ఉన్నారు? ఎడతెగకుండా ఉండటం అంటే ఏంటి? ఎడము కాకుండా బ్రతకటం. ప్రియులారా, ఎక్కడ కూడా తెగిపోకుండా జీవించటం, ఎక్కడ కూడా గ్యాప్, ఎక్కడ కూడా ప్రియులారా మధ్యలో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా జీవించటం ఎడతెగని జీవితం. ఏంటి ఈ ఎడతెగక బ్రతకాలని చెప్పిన విషయాలు అంటే, ఒకటి అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఎంత అద్భుతమైనటువంటిదో, ఆ బోధలోనే మనము నిలవాలి అని, ఆ బోధలోనే మనము నడవాలని, ఆ బోధనే మనం ప్రకటించాలని, ఆ బోధే మనకు ప్రాముఖ్యమైనదని తెలుసుకున్నాం. ఆ అపోస్తుల బోధ ఎక్కడి నుండి వచ్చింది అని అంటే యేసుక్రీస్తు నుండి వచ్చింది. యేసుక్రీస్తు వారు మొదటి అపోస్తులుడుగా చూసాం కదా మనం.
అపోస్తుడైనటువంటి క్రీస్తు మొదటి అపోస్తులుడుగా మనం పోయిన వారములో చూచాం. అపోస్తులుడు అంటే పంపబడినవాడు. ఎక్కడ నుండి పంపబడ్డాడు అంటే పరలోకము నుండి పంపబడ్డాడు. పరలోకము నుండి పంపబడిన యేసుక్రీస్తు తన సొంత సంగతులు చెప్పలేదు గాని తండ్రి యొద్ద నేర్చుకొనిన వినిన సంగతులే చెప్పాడు అనే సంగతి పోయినటువంటి వారములో మనం విన్నాం. పరలోకములో ఉన్న సంగతులు క్రీస్తు తీసుకొచ్చాడు, క్రీస్తు బోధించాడు. ఆయన వెళ్ళిపోతూ ఆ బోధ అపోస్తులకు ఇచ్చాడు. అదే అపోస్తుల బోధ అయ్యింది. ఆ బోధలోనే మనము నడవాలి. ఆ బోధే మనకు తార్కాణం, జీవించటానికి ప్రియులర ప్రాముఖ్యమైన ప్రామాణికమైనది ఆ బోధే. ఈ బోధ కాక ఏ బోధ వచ్చినా, అది ఎంత గొప్పవాడు ప్రసంగించినా అది దేవునికి సంబంధించిన బోధ కాదు అన్నాడు బైబిల్లో. ఎందుకని? కొరింథీయులకు రాసినటువంటి ప్రియులారా, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్పాడో ఒకసారి మనము చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 6వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను, చూడండి, మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును అని అన్నాడు. బాగా ఆలోచించండి ఈ మాటలు. పౌలు గారు గలతీ సంఘానికి చెప్పవలసిన విషయాలు చెప్పాడు, బోధించవలసినటువంటి బోధ వారికి చెప్పాడు, బోధ విధానం ఏంటో వారికి చెప్పాడు. చెప్పినా భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోయారు వాళ్ళు. అంటే ఒక మంచి సువార్త కంటే, ప్రియులార, నిజమైన సువార్త కంటే భిన్నమైన అబద్ధ సువార్త మనిషిని తొందరగా తిప్పుతుంది. ఎందుకంటే ఆ మాటలు అంత ఆకర్షణగా ఉంటాయి అన్నమాట. ఈనాడు చూడండి, దేవునిలో ఎంతో బలంగా కొనసాగిన వారు, దేవుని వాక్యాన్ని బోధించిన వారు, దేవుని వాక్యపు లోతును ఎరిగిన తర్వాత ఎవడైనా వచ్చి రెండు మాటలు బైబిల్లో నుండి చూపించి అది కాదు ఇది అనగానే వీళ్ళు ఆలోచించకుండా, దాని గురించి ప్రశ్నించకుండా వెంటనే అటువైపు తిరిగిపోతున్నారు. బైబిల్ ఏం చెబుతుందంటే, పౌలు గారే ఒప్పుకున్నాడు, ఏ సువార్త అయితే క్రీస్తు ద్వారా మనకు అందించబడిందో ఆ సువార్త కాక మరి ఏ సువార్త అయినా మేము బోధించినా, పరలోకము నుండి వచ్చిన దేవదూత బోధించినా ఏమన్నాడు? అతడు శాపగ్రస్తుడవుతాడు అన్నాడు. అంటే పరలోకము నుండి దూత వచ్చి చెప్పినా ఇది దేవుని సువార్తకు భిన్నమైనదైతే దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. పరలోకపు దూత చెప్పితేనే నమ్మొద్దన్నాడు. ఇంకా భూమి మీద మనుషులు ఎంతటి వారు చెప్పినా ఇంకా నమ్మాల్సిన అవసరం ఏముంది? బాగా ఆలోచించాలి మనం. అందుచేత ఇది క్రీస్తు సువార్తను చెరపగోరేదే తప్ప ఇది వాక్య సత్యములో మనల్ని నిలబెట్టేది కాదు, మన సంపూర్ణులను చేసేది కూడా కాదు. అందుకే మనము భిన్నమైన సువార్త తట్టు తిరగకూడదు. సత్య సువార్తలోనే మనం ఉండాలి. దానినే అపోస్తుల బోధలో ఉండటం అంటే అర్థం. అపోస్తుల బోధ అంటే అది. అపోస్తుల బోధ ఎందును, తర్వాత సహవాసమందును. అపోస్తుల బోధలో మనం ఎడతెగకుండా బ్రతకాలి. రెండవది దేంట్లో? సహవాసమందు అన్నాడు. చూడండి, సహవాసము అని అంటే స్నేహం కాదు. ఇక్కడ సహవాసం అంటే కూడుకొనుట అని అర్థం. కూడుకొనుట, సహవాసముగా కూడుకొనుట అని అర్థం. సహవాసమందు ఎడతెగకుండా బ్రతకాలట. మనం ఎడతెగకుండా బ్రతకాలంటే కూడుకొనుటలో ఎడతెగకుండా మనము బ్రతకాలి ప్రియులారా.
కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మాటలు ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు ప్రియులారా మనము చదివాం, ఎన్నోసార్లు ధ్యానించాం. అయినా మనము ఈ విషయములో ఎడతెగే జీవిస్తున్నాం, ఎడతెగిపోతున్నాం. సంఘానికి ఇవ్వబడిన సహవాసం తప్పనిసరిగా కూడుకోవాలి. సంఘముగా కూడుకోవలసిన విషయం ఇక్కడే కాదు, ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు చెప్పాడు. ఒక్కసారి మీరు లేవియా కాండము 23వ అధ్యాయం రండి, వాక్యములో మనము చూద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయము వాక్యములో నుండి 21వ వచనము చదవండి. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు ఏంటట నిత్యమైన కట్టడ అన్నాడు. నిత్యమైన కట్టడ, మీ తరతరాలకు నిత్యమైన కట్టడ ఏదంటే మీరంతా పరిశుద్ధ సంఘముగా ఏం కావాలి, కూడుకోవాలి అనేది. ప్రియులారా, మరొక వచనం చూడండి, 27వ వచనం. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. పరిశుద్ధ సంఘముగా ఏం చేయాలన్నాడు, కూడుకొనవలెను. 31వ వచనం చదవండి. 31వ వచనం. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అన్నాడు. నిత్యమైన కట్టడ. 35వ వచనం చదవండి. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అనే మాట మనము చూస్తున్నాం. 37వ వచనం చదవండి. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములిచ్చు దినములు గాకయు, మీ మ్రొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన బలి ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేని అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును మీరు తీసుకొని రావలెను అని మాట్లాడుతున్నాడు. అలా మనం ప్రియులారా లేవియా ఖండాన్ని మనము చూస్తే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనుట ప్రాముఖ్యం. నియామక దినాలు నేను ఏర్పాటు చేశాను. అవి కాక ఎన్నో రకాలైనటువంటి దినాలు ఉన్నాయి. మీరు ఏ దినమున అర్పించవలసిన అర్పణ ఆ దినమున అర్పించుటకు పరిశుద్ధ సంఘముగా ఏం కావాలన్నాడు, ఏవండి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి అని అన్నాడు. ఎందుకు కూడుకోవాలి అంటే అర్పణ అర్పించాలి. అందులో నియామకమైన దినాలను దేవుడు ఏర్పాటు చేసి ఇది పాప పరిహారార్థ బలి, ఇది ప్రాయశ్చిత్తార్థ బలి, ఇది దహన బలి అనంటూ వాళ్ళకు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలలో వాళ్ళు తప్పకుండా ఏ సంఘముగా కూడుకోవాలి, పరిశుద్ధ సంఘముగా అంటే పరిశుద్ధ జీవితముతో కూడుకోవాలి, పరిశుద్ధ బ్రతుకుతో కూడుకోవాలి. హృదయములో అపవిత్రత, మనసులో అపవిత్రత అసలు ఉండనే కూడదు. అది పరిశుద్ధత. పరిశుద్ధత అంటే కొంచెం అపవిత్రత ఉన్నా పరిశుద్ధత అవుతుంది. అది ఏమండి, కొంచెం అపవిత్రత లోపల ఉన్నా అది పరిశుద్ధత అవుతుందా? అవుతుందా అవదా చెప్పండి? అవ్వదు కదా. పరిపూర్ణమైన పరిశుద్ధులుగా కూడుకోవాలి. ప్రియులారా, అలా కూడుకోవాలనేది దేవుడు వారికి ఇశ్రాయేలీయులకు నియమించిన కట్టడ. కానీ ఇప్పుడు సంఘము, క్రైస్తవ సంఘము ఏర్పడిన తర్వాత క్రైస్తవ సంఘానికి కూడా దేవుడు ప్రియులారా ఒక కట్టడ ఇచ్చాడు, ఒక నియమావళి ఇచ్చాడు, ఒక ఎడతెగనటువంటి కార్యక్రమం ఇచ్చాడు. అదే క్రమమైన రీతిలో మనము కొనసాగించాలని. ఒకటి అపోస్తుల బోధ, రెండవది సహవాసముగా
కూడుకొనుట అని వాక్యములో మనము చూస్తున్నాం. ఏవండి, ఆది సంఘము ఎలా కూడుకుందో రండి చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. ఎప్పుడైతే ఈ మాటలు ఈ విధముగా బ్రతుకుతున్నారో వాళ్ళకేం కలిగిందో 43వ వచనం నుండి చదవండి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ, ఇదే సహవాసం అంటే, విశ్వసించిన వారందరూ, అందరు చెప్పండి, ఏకముగా కూడి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. ఏకముగా ఒక చోట కూడుకోవటమే సహవాసం. ఏకముగా ఒక స్థలమునకు కూడుకోవటమే విశ్వాసి చేయవలసిన పని. విశ్వసించిన వారందరూ ఇవే ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే భయము కలిగిన ఆనాటి సంఘం భయము లేని పనులు చేయలేదు, కానీ భయంతో చేశారు పని. ఏం చేశారు? ఏకముగా కూడుకున్నారు. ప్రియులారా, ఈ రోజున మన జీవితాలలో కూడుకోవటం, సహవాసము కలిగి ఉండటము అనంటే చాలా మంది చాలా తేలిగ్గా అంచనాలు వేస్తున్నారు. ఆదివారం ప్రియులారా, ఆదివారం ప్రార్థన మానేటువంటి మనకు మహాసరదా. ఆదివారం ప్రార్థన అంటే భయం లేదు, మనకు సరదా అయిపోయింది. ఎప్పుడైనా మన బంధువులు ఒకసారి మన ఇంటికి రండి, ఒకసారి మరి ఇంటికి వచ్చి వెళ్ళండి, చాలా దినాలు అవుతుంది కంటే ఆదివారం వస్తాములే అంటాం మనం. ఎందుకని? ఆదివారం సెలవు దినము, అది ప్రభు దినం అన్న సంగతి గుర్తుందా? ఎవరైనా స్నేహితులు రమ్మంటే ఆదివారం వస్తాములే. ఎప్పుడైనా ఆ చుట్టాలే మన ఇంటికి వస్తారంటే ఆదివారం రండి, ఖాళీగా ఉంటాం, ప్రార్థనకు మాకు పని లేదు. ఆ రోజు ప్రార్థన ఉందా, రావద్దని చెప్పాలి వాళ్ళకి. మేము ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధనకి వెళతాము, మీరు కూడా మాతో పాటు ఆరాధనకు వస్తామంటే రండి, లేకపోతే మేము 1 గంట వరకు కూడా మాకు ఆరాధన ఉంటుంది, అప్పటి వరకు కూడా మేము మీరు ఇంటికి వచ్చినా మీ మొహం చూడమని చెప్పాలి వాళ్ళకి. అది క్రైస్తవ జీవితం. కానీ అలా చెప్పం. ఆదివారం మందిరంకి వెళ్ళకపోయినా పర్వాలేదు, వంట చేసి పెడతారండి, లేకపోతే మేమైనా వస్తాం ఆదివారం. ఆదివారమే సెలవుగా మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు? మీ పని దినాల్లో ఒకరోజు సెలవు పెట్టి వెళ్ళొచ్చుగా మీ బంధువుల ఇంటికి. ఒక ఆదివారం మా ప్రియులారా దేవుని మందిరం ఉందనే భయంతో మిగిలినటువంటి దినాలు ఉన్నాయి కదా, ఆ దినాలలో వెళ్ళొచ్చు కదా. ఆదివారమే అని ఎందుకు చెబుతున్నారంటే భయము లేదు సహవాసానికి వెళ్ళాలని. సహవాసం అంటే భయం లేదు ఈ రోజున సంఘానికి. ప్రియులారా, ఎడతెగకుండా బ్రతకండి సహవాస విషయంలోనంటే మనము ప్రతి విషయంలో కూడా ఇదే మాట చెబుతున్నాం. ఇది అబద్ధము కాదంటారా క్రైస్తవుల జీవితాల్లో? చెప్పండి ప్రియులారా. భయం లేదు సంఘానికి. ఆనాడు అపోస్తలుల యొక్క బోధలో వారు చెప్పినటువంటి విధానం ఇది. వారందరూ ఏకముగా కూడి తమ యొక్క ప్రియులారా చరాస్తులను, స్థిరాస్తులను అమ్మేశారు. సమష్టిగా అందరూ కూడా సమానంగా కూడుకున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. ఇంకా అక్కడ ఏం జరిగిందో చూడండి ప్రియులారా. దేవుని వాక్యములో మనము చూస్తే 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటున్నారా? ఆ ప్రియుల వారికి వీలైనప్పుడే కూడుకుంటున్నారా? ఎక్కడ? ఎప్పుడు? ప్రతిదినం దేవుని ఆలయములో తప్పక కూడుకుంది మొదటి సంఘం. ఇప్పుడు ఆదివారం ఒక్కసారి కూడుకోమంటేనే మనకేమైపోయింది? ఆ ఆదివారమే మనకు కావాలి. బట్టలు ఉతుక్కోవటానికి ఆదివారమే కావాలి, మంచి వంటలు చేసుకోవటానికి ఆదివారమే కావాలి, బంధువులు రావటానికి ఆదివారమే కావాలి, మనం ఎక్కడైనా ప్రియులారా టూర్కి వెళ్ళటానికి ఆదివారమే కావాలి, ఎక్కడికైనా సరదాకి వెళ్ళటానికి కూడా ఆదివారమే కావాలి. ఎందుకు ఇలా బ్రతుకుతుంది క్రైస్తవ సంఘం అంటే? క్రైస్తవ సంఘానికి సహవాసం యొక్క విలువ చాలా ప్రియులారా తెలియలేదు. సహవాసాన్ని పోగొట్టుకుంటే ఎంత నష్టపోతామో దాని యొక్క ప్రియులారా పరిణామ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. చాలా తేలిగ్గా ఆదివారం అంటే భయము లేని జీవితం, ఆదివారం అంటే ఎగ్గొట్టేస్తాం మనం. ఇక బుధవారము శనివారం సంగతులు పక్కన పెట్టేసేయండి. ఇక అవంటే అసలు మన జ్ఞాపకంలోనే
ఉండవిక. బుధవారము శనివారం అనేవి మన జ్ఞాపకాల్లో ఉండవు. ఇక్కడ బైబిల్లో దేవుడు ఇశ్రాయేలీయులకు చెబుతూ ఏమన్నాడంటే, ఏ అర్పణ దినమున అర్పణ అర్పించుటకు పరిశుద్ధ సంఘముగా తప్పక ఏం చేయమన్నాడు? కూడుకోవాలి. ఏ అర్పణ దినాన? బుధవారం బైబిల్ క్లాసా, అది అర్పణ. శనివారం దేవుని సన్నిధిలో విజ్ఞాపన, అర్పణ రోజున కూడుకోవాలి మనం. ఏ అర్పణ దినమున అర్పణ అంగీకరించాలి. ఆదివారం దేవుని ప్రభు బల్ల విరుచుటక కూడుకోవాలి అక్కడ అందరం. కానీ ప్రియులారా, ఎన్నిసార్లు చెప్పినా మనలో మార్పు రాకపోవటం భయము లేని జీవితానికి తార్కాణమని చెబుతున్నాను. భయము లేని జీవితానికి తార్కాణం. నన్ను అడిగేది ఎవరు ప్రార్థనకి వెళ్ళకపోతే? నన్నేమంటారు ప్రార్థనకి వెళ్ళకపోతే? ఎవరేమంటారు? ఎవరైనా ఏమనంటే మళ్ళీ తిట్టే అవకాశం నాకుంది. ఎవరైనా ఏమనంటే అవసరమైతే మానేసి ఇంకో చోటకి వెళ్తా, నా ఇష్టం వచ్చిన చోటకి అనే విధానములో నేటి క్రైస్తవ సంఘం తయారైపోయింది. కనుక దేవుని భయము లేదు, కనుక దేవుని కార్యాలు జరగటం ఆగిపోయినాయి సంఘాల్లో. దేవుని కార్యాలు జరగటానికి వీలు లేకుండా అయిపోయింది. క్రైస్తవ సంఘానికే భయము లేనప్పుడు ప్రియులారా, ఈ భయము లేని క్రైస్తవ సంఘం రక్షణ పొందనటువంటి వారికి ఏమి నేర్పిస్తుంది చెప్పండి? ఎవరిని తీసుకురాగలుగుతారు చెప్పండి? ఎవరికి దేవుని మాటలు చెప్పగలుగుతారు చెప్పండి? నేను చెప్పటం మీరు వింటం అలవాటైపోయింది తప్ప దిద్దుకోవటానికి ఎవరు ఇష్టపడటం లేదు. సరి చేసుకోవటానికి, తీర్మానం చేసుకోవటానికి ఎవరు ఇష్టపడటం లేదు. భయము లేకుండా మారిపోయింది నేటి క్రైస్తవ సంఘం. ఎందుకంటే యేసు ప్రభువు వెళ్ళిపోతూ చెప్పిన మాట అది. అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం అంటే ఏంటి? చెప్పబడిన క్రమాలను పాటించకపోవటమే, ఇవ్వబడిన క్రమాలలో జీవించకపోవటమే, వాక్యం చెప్పినట్లుగా నడవకపోవటమే, దేవుడు చెప్పినటువంటి నియమావళిలో మనము దారి తప్పి వెళ్ళిపోవటమే అక్రమం అంటే. ప్రియులారా, ఆలోచించండి. ఇది నాన్న ఆదివారం అనగానే, దేవుని మందిర దినం అనగానే, ప్రార్థనా దినం అనగానే మనకు ఎంత తేలికంటే మన ఇష్టం, వెళితే వెళతాం, లేకపోతే లేదు. వెళ్ళాలి అనే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రియులారా జీవితాన్ని దేవుడు మనకు ప్రకటించాడు. అది ఆయన ఒక నియమావళిగా మనకిచ్చాడన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. నేను ఒక విషయం చెప్పనా? సహవాసముగా కూడుకొనుట మానుట ఎంత పాపమో చెప్పనా? రండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దైవ గ్రంథములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో నుండి ప్రియులారా మనము చూడగలిగితే 10వ అధ్యాయము 24వ వచనము నుండి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కొందరు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికే కొందరు మానుకుంటున్నారు. వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు, మిగిలిన వాళ్ళకి చెబుతున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మీరు కూడా మానండి అన్నాడా? మానొద్దంటున్నాడా? కొందరు మానుతున్నారు. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రీతులుగా వారికి బోధించినా మానుతూనే ఉన్నారు. కానీ మీరు మానక అన్నాడు. కూడుకొనుట మానక ఒకరిని ఒకడు ఏం చేయాలి? హెచ్చరించాలి. ఒకరికొకడు ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. ఎవరైనా ప్రార్థనకు రాలేదు, మీకు తెలిసింది, వెళ్ళి అడగాలి. ఏమని? ఎందుకు రాలేదు నాయన ప్రార్థనకి ఆదివారం అని అడగాలి. ఎందుకు అడగం? మన పరిస్థితి కూడా అదే కదా. మనం ఖచ్చితంగా వెళుతూ ఉంటే ఎదుటివాడిని అడుగుతాం. మనమే ఖచ్చితంగా వెళ్ళకపోతే ఎదుటివాడిని ఏం అడుగుతాం? రాలేదని. ఆలోచిస్తున్నారా? ఆనాటి సంఘం చేసిన పని అది. ప్రియులారా, మీ ఇళ్ల దగ్గర ఎవరైనా ఉన్నారు మీతో కలిసి దేవుని మందిరానికి రావాల్సిన వాళ్ళు, ఒక ఆదివారం రాలేదు, మీరు వెంటనే ఏం చేయాలి? వాళ్ళని హెచ్చరిక చేయాలి. ఏంటి రాలేదు? దేవుని వాక్యం ఎంత చక్కని వాక్యం పోగొట్టుకున్నావో తెలుసా? ఆధ్యాత్మికమైన ఆహారం ఎంత పోగొట్టుకున్నావో తెలుసా? ఎందుకు రాలేదు అని అడిగి వాళ్ళ హెచ్చరిక చెయ్యాలి. ఒకరిని ఒకటి హెచ్చరిక చెయ్యాలి. కానీ ఏది ఆ హెచ్చరికలేవి? ఈ రోజున ఏవండి హెచ్చరికలు? ఏ చెయ్యాలన్నా పాస్టర్ గారే చెయ్యాలి. ఇక మిగిలిన వాళ్ళకి పనేం లేదక. ఏవండి, మందిరానికి రాకపోతే రాని వారి దగ్గరకు వెళ్ళి రాలేదని అడగాల్సిన అవసరం మీకు లేదా? దైవజనుడికి ఒక్కడికే ఉందా?
ఒకరిని ఒకడు ఏం చేయమన్నాడు? హెచ్చరిక చేసుకోండి అని అన్నాడు. హెచ్చరించుచు ఏ దినము? క్రీస్తు రాకడ దినము. క్రీస్తు రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది అన్నాడు. చూచిన కొలది అన్నాడా? వినిన కొలది అన్నాడా? చూచిన కొలదంటే దేవుని రాకడ దినము సూచన మనకు చూపుతుందా? అవును, దేవుని రాకడ దినాలు మనకు కనబడుతున్నాయి. భూమి మీద ఛాయలు కనబడుతున్నాయి. అవి మన కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. అందుకే ఏమన్నాడు తెలుసా? మీరు ఆ దినము సమీపించుట వినిన కొలది కాదు, చూచిన కొలది. మరి ఎక్కువగా అలాగూ చేయుచు. ఎలా చేయిస్తూ? సమాజముగా కూడుకొనుట మానకుండా ఒకరిని ఒకడు హెచ్చరిక చేసే విషయంలో ఇంకా ఎక్కువగా మీరు అలా చెయ్యండి అంటున్నాడు. మనం ఇంకా ఎక్కువగా మానేయటానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎక్కువగా మానేయటానికి ప్రయత్నం చేస్తాం. మనం మానకుండా హెచ్చరిక చేసే స్థాయికి ఎదగాల్సిన స్థితి మీకుంది. అలాగూ చెయ్యండి అని అంటున్నాడు పౌలు గారు. సహవాసము యొక్క విలువ తెలిసిందా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించండి. అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికి ఒకడు పురికొల్పవలెనని ఆలోచించాలట. మనం ఏం చూపటానికి? ప్రేమ చూపుటకు అంటే దేవుని కార్యాలు చేయటానికి ఒకనిని ఒకడు ఏం చేయాలి? రేపాలట. వాడు బలహీనుడు అయిపోయాడు, రేపాలి. బలవంతుడు, కొంచెం వాక్యం తెలిసిన వాడు వాక్యంలో బలహీనుడైన వాడిని రేపాలట, పురికొల్పాలట. పురికొల్పటము అక్కడే రేపటం అనే మాట పుట్టినట్లో చూస్తాం మనం. రేపాలి వాడిని. ఏవండి, గొడవలకు రేపుతాం చూడండి. మౌనంగా ఉన్నాడు. ఎరా ఏంటి మౌనంగా ఉన్నావేంటి? మీ అమ్మని అలా తిడతంటే, మీ నాన్న అలా తిడతంటే అని ఈయన్ని రేపుతాం మనం. బాగున్నవాడిని రేపుతాం, రెచ్చగొడతామండి. ఆడి కోపం వచ్చి వెళ్ళిపోయి టపాటపాడిని 4 బాధాలన్నమాట. అది సంఘంలో చెయ్యాలి. ఏమని? దేవుని సన్నిధికి రాకపోతున్నప్పుడు, దేవుని మందిరానికి రాకపోతున్నప్పుడు నువ్వు వెళ్ళి వాడిని దేవుని మందిరానికి వచ్చేటట్టుగా రేపాలి, పురికొల్పాలి. అది సహవాసముగా చేయవలసిన పని. కానీ ఏది చెప్పండి? ఒక్క ఆదివారం కూడా మేము మానేయకుండా వచ్చేవాళ్ళమండి, వస్తున్నామండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అందరం ఆ లిస్టులో ఉన్నవాళ్ళమే. ఏ లిస్టులో? మానేవాళ్ళ లిస్టులో, మానక వచ్చే వాళ్ళ లిస్టులో కాదు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవుని మందిరము విషయంలో ఎంతగా సహవాసంగా కూడుకొనుటలో మనం ఎడతెగిపోతున్నాము. దేవుని భయము లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము. ఆలోచించండి. ఇలా ఆలోచించండి అని అన్నాడా? ఆలోచించకపోతే ఏంటో 26వ వచనం చదవండి. ఇక్కడి వరకు ఆగిపోతాం మనం. అసలు పైన ఉంది. అసలు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, ఏమండి, వాక్యం విన్న తర్వాత కూడా, సత్యము తెలిసిన తర్వాత కూడా మనం మళ్ళీ సమాజంగా కూడటం మాని, మనం హెచ్చరిక చేయటం మాని, ప్రేమ చూపటం మాని, ప్రియులారా ఒకరి ఎడల ఒకరు ప్రియులారా మనము పురికొల్పటం మానేస్తే, అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అలా చేస్తే మనం బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. తెలిసి మందిరం మానేసేవంటే అది బుద్ధిపూర్వకమైన పాపం అన్నాడు అక్కడ. ఏ పాపం? అమ్మో, ఇదెంత ప్రమాదకరమో తెలుసా? బుద్ధిపూర్వకమైన పాపం అంటే క్షమాపణ లేని పాపం అని అర్థం. కొంతమంది ఏమనుకుంటారంటే, పోయిన ఆదివారం మందిరానికి రాలేదు కదా, ఈ ఆదివారం ఒప్పేసుకుందాంలే ప్రభు దగ్గర. ఏమని? ప్రభువా, పోయిన ఆదివారం నీ సన్నిధికి రాలేకపోయానయ్యా, చుట్టాలు వచ్చారయ్యా, నాయనా మాంసం కూర వండి పెట్టలేక చచ్చిపోయానయ్యా, అయ్యా చేపల కూర వండి పెట్టలేక చచ్చిపోయానయ్యా, వాళ్ళకి బిర్యానీ చేద్దాం అనుకున్నానయ్యా, కానీ చేయలేకపోయానయ్యా, టైం లేదు ప్రభువా, అందుకే నీ మందిరానికి వెళ్ళలేదు నాయన, నన్ను క్షమించయ్యా. ఒక మాట అనేసేసావు. కానీ దేవుడు అంటాడు, క్షమించను నిన్ను. వాక్యం ఉందని తెలుసు, ఆరాధన ఉందని తెలుసు, ప్రభు బల్ల ఉందని తెలుసు, సహవాసముగా కూడుకొనుట మానవద్దన్న సంగతి తెలుసు, నీకు దేవుని వాక్యం చేత దేవుని దాసులు ఎడతెక్కకుండా బ్రతకాలని చెప్పారు. ఆ విషయాలు తెలిసి కూడా నువ్వు మానేసావు కాబట్టి అది బుద్ధిపూర్వకమైన పాపం. ఇక బలి లేదు. బలి లేదంటే క్షమాపణ లేదు.
పాపము చేసినప్పుడు పాపానికి పరిహారము చేయుటకు పాత నిబంధనలో బలి అర్పించేవాళ్ళు. దానినే పాప పరిహారార్థ బలి అన్నారు. ప్రియులారా, ఇక బలి లేదు అన్నాడంటే అర్థం ఏంటి? ఇక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఆ పాపానికి క్షమాపణ లేదు. ఏమనుకుంటున్నారండి సహవాసం అంటే? సహవాసముగా కూడుకొనటంటే ఏమనుకుంటున్నారు? ఇష్టం వచ్చినట్లు మానేయటం అనుకుంటున్నారా? ఏ రోజు బాప్తీసం తీసుకున్నావో ఆ రోజు నిన్ను నీవు దేవునికి అప్పగించేసుకున్నావు. దేవునికి అప్పగించేసుకున్నాం మనం ఆ రోజున దేవునికి. ఆ రోజు ఏం చెప్పాం మనం బాప్తీసములో? శ్రమైనా కష్టమైనా ప్రభువా ఇరుకైనా ఇబ్బందులు ఎన్నైనా శ్రమలు ఎన్నొచ్చినా నేను సహవాసముగా కూడుకొనుట, సంఘములో కూడుకొనుట మానను అని ఆ రోజు చెప్పావుగా ప్రభువుకి. అప్పగించుకున్నావుగా ప్రభువుకి. అప్పగించుకున్న తర్వాత మళ్ళీ నీ ఇష్టం నెరవేర్చడం ఏంటి? ఇక్కడ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. గాని పౌలు గారు అన్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నాడు. అందుకే ఎప్పుడైనా మనం దేవుని మందిరం ఎగ్గొట్టాలంటే ప్రభుని అడిగి రావాలి. మనం ఎప్పుడన్నా మా పాస్టర్ గారు నా ఒంట్లో బాగాలేదండి ఈరోజు రానందనుకో, అది నాకు తెలియదమ్మా దేవుడికి చెప్పుకొని చెబుతా. ఏమండి, ఇంట్లో కూరకేమో లేవనంటే తెచ్చి పెడతా, నేను బియ్యం లేవంటే తెచ్చి పెడతా, లేదు నాకేదైనా బలహీనత ఉందంటే హాస్పిటల్కి తీసుకెళ్తా. ఇది నా బాధ్యత. ప్రార్థనకు రాను అని చెబితే రావద్దు అనేది మాత్రం నా బాధ్యత కాదు. అది ఎవరి బాధ్యత కాదు. ఎవరి దగ్గర చెప్పుకురావాలి మనం ప్రార్థనకు రావట్లేదని? ఆయనకి చెప్పి ఆయన మానేయమంటేనే మానేయాలి మనం. అది జరుగుతుందా? మనం అంటాము, అరే చిన్నోడా నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఇంటికి తాళం లేదు, వీటి దగ్గర ఇవ్వండిరా, నేను ఇల్లు వస్తా. ప్రార్థనకు రాకుండా ఇంటి దగ్గర ఉంచాలి అనేటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే భయం లేని జీవితం అది. ఆడిని ఇంటి దగ్గర ఉంచావా? ఆడు నిద్రపోతాడు, వెనకాలకు వచ్చి దొంగలు ఎత్తికిపోతారు లోపల. అప్పుడేం చేస్తావు? ప్రియులారా, ఆలోచిస్తున్నారు అంటే మనం ఎంత తేలిగ్గా దేవుని సహవాసములో కూడుకుంటే మానేస్తున్నామంటే, అది ఎంత తేలిగ్గా తీసుకుంటున్నామంటే మనం ఏమైందిలే రాకపోతే, వెళ్ళకపోతే ఏమైందిలే అనేటువంటి ఒక ఉద్దేశ భావముతో మన ఉద్దేశాన్ని చేరుస్తున్నాము తప్ప వాక్యం ఏం చెబుతుందా అనేటువంటిది మన హృదయంలోకి ఎక్కటం లేదు. అందుకే ప్రియులారా, మనము దేవుని సంఘములో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. నేను చెబుతాను, సహవాసముగా కూడుకొని వాళ్ళు ప్రతి దినము దేవాలయములో ఏం చేస్తున్నారు? కూడుకుంటున్నారు. ప్రతిరోజు. మనకుందా ప్రతిరోజు? వారానికి 3 రోజులు చెబితేనే రావట్లా, ప్రతిరోజు పెడితే? ఈ పాస్టర్ గారికి పని పాట ఏం లేదు, ఆయనకి పని పాట లేదని మనకు కూడా పని పాట లేదనుకున్నాడా? అమ్మో, ఎన్ని మాటలు మాట్లాడతారు, చెప్పడానికి లేదు. ఆయనకంటే పని పాట లేదు, మనకు లేదా పని పాట? ఇక ఆయన చెప్పినప్పుడల్లా మనం ఇక ఆయన వెంట వెళ్ళిపోవటమేనా అని అనుకుంటున్నారు. కానీ దైవజనుడు చెప్పే మాట దేవుని మాటని, ఆ మాట మనమందరము నమ్మాలని, ఆ మాట ప్రకారం మనమందరము జీవించాలన్న సంగతి మనకు అర్థం కావటం లేదు. ప్రతిదినము తప్పక దేవాలయములో కూడుకుంటూ వాళ్ళు చేస్తున్న పనేంటో చూద్దాం రండి ప్రియులారా. ఈ మాటలు అలాగే ఉంచండి. దేవుని వాక్యములో మనము చూస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో మనము చదువుకున్నటువంటి ప్రియులారా 2వ అధ్యాయము వాక్యములో నుండి 46వ వచనం చదవండి. మరియు వారు ఏక మనస్కులై, ఒకే మనస్సు కలిగిన వారై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట ఏం విరుస్తున్నారు? రొట్టె విరుచుచు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను, ఏ హృదయాలతో? కపటము లేని హృదయాలతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుతున్న వారు సంవత్సరానికి ఒకసారి, రోజు పొందుతున్నారు. ఇక్కడ రక్షణ పొందుచున్న వారు అనుదినము ఏం చేయబడుతున్నారు? వాళ్ళు ప్రియులారా సంఘములో చేర్చబడుతున్నారు. ప్రతిదినము
చూడండి వాళ్ళ విధానము ఎంత బాగుందో ఆ దినాన్న. ఈ రోజున సంవత్సరానికి 2-3 రక్షణ పొందటమే చాలా కష్టమైపోయింది. ఎందుకు కష్టమైపోయిందంటే అది సంఘములో ఉన్న లోపం. అది మనకు అర్థం కావట్లేదు. సహవాసముగా కూడుకునే విధానం మనకు అర్థం కావట్లేదు. సహవాసముగా కూడుకొని చేయవలసిన పనులేంటో మనకు అర్థం కావట్లేదు. నిష్కపటమైన హృదయంతో వారు ప్రియులారా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంటింటా రొట్టె విరుచుచు ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకొనుచు దేవుని యందు ప్రియులారా భయభక్తులు కలిగిన వారై బ్రతుకుతున్నారు గనక ప్రతి దినము రక్షణ పొందుచున్నటువంటి వారు ప్రియులారా దేవుని వాక్యములో సంఘములో ఏం చేయబడుతున్నారు చెప్పండి? చేర్చబడుతున్నారు. మనకు ప్రతిదినము లేదు. మనకు ప్రియులారా వారములో 3 రోజులు ఉంటాయి. ఆ 3 రోజుల్లో కూడా ఎప్పుడు మీకు పని ఉండే టైం కాదు కది. అది మీకు పని ఉండే టైం కాదు కదా. అది మీకు పని లేని టైమే కదా. ఖచ్చితంగా 7:30కు ప్రారంభిస్తాం. నైట్ 9:30కు ఏం చేస్తున్నాం? క్లోజ్ చేసేస్తున్నాం. ఏమండి, ఇక శనివారం అంటే కొంచెం విజ్ఞాపన చేస్తున్నాము కాబట్టి 10:30కు క్లోజ్ చేస్తున్నాం. కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నాము కాబట్టి. ఏమండి, ఇప్పుడు చెప్పండి, 7:30 నుంచి 9:30కు ఎన్ని గంటలవి? ఎన్ని గంటలండి రోజులో? 2 గంటలు. 2 గంటలు దేవుని మందిరములో కూర్చొని దేవుని సహవాసముగా కూడి ఆ రోజు ఏ అర్పణ అర్పించాలో అర్పించవలసినటువంటి మనము మందిరములో కూర్చోటానికి ఇష్టపడటం లేదు, కానీ టీవీల ముందు మాత్రం గంటల తరబడి కూర్చుంటున్నాం. మోకాళ్ళ నొప్పులు ఎందుకు రావు? నడువు నొప్పులు ఎందుకు రావు? అక్కడ కూర్చొని నడువు నొప్పి వస్తే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమంటావు. ఎక్కడ కూర్చుని? టీవీ ముందు కూర్చొని నడువు నొప్పి వస్తుంది నీకు. శనివారం వచ్చి అయ్యా నాకు నడువు నొప్పి వస్తుంది అయ్యా ప్రార్థన చేయండి అని ఎక్కడ అంటావు? కూర్చుంది అక్కడ, వచ్చిన నొప్పి అక్కడ, ప్రార్థన ఎక్కడ? బాగు చేసేది ఎక్కడ? ఇక్కడ. అదే ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఈనాటి విధానాలు ఎలా మారిపోయాయి. వాక్య విధానం ఏమైనా జీవితాలలో మార్పు కలిగించే విధానములు ఏమైనా ఉంటుందా? చూసి 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 ఆ కళ్ళు ఆ టీవీ మీద ఆ ఫోన్ల మీద పడి కళ్ళు పోగొట్టుకుంటావు. ఆపరేషన్కి వెళ్తున్నానయ్యా ప్రార్థన చేయండి అని ఇక్కడ అంటావు. ఏమండి, ఆలోచిస్తున్నారా? కళ్ళు పోగొట్టుకునేది ఎక్కడ చెప్పండి? ఎక్కడ ప్రార్థన? ఎక్కడ బాగు చేయటం? ఎక్కడ? కన్ను ఆపరేషన్ ఎక్కడ సక్సెస్ అవ్వలేదనుకో, ఉన్న కన్ను పోయిందనుకో, అప్పుడేంటి పరిస్థితి? ప్రభువా దాని ముందు కూర్చుని చూసి చూసి నాయన నా కన్ను పోగొట్టుకున్నానా అని అంటావా? అనో. అయ్యగారు ప్రార్థన చేసిన కన్ను బాగుపడలా కదా. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? అసలు మనకు నడువు నొప్పి ఎందుకు వస్తుంది? బీపీ ఎక్కడొస్తుంది? దేన్ని బట్టి వస్తుంది? షుగర్ ఎక్కడ పెరుగుతుంది? ఎక్కడ డౌన్ అయిపోతుంది? ఎప్పుడైనా ఆలోచించావా ఏం చేయటాన్ని బట్టి ఇలా అవుతుందని? ఆలోచించావా? అసలు అది ఆలోచనలోకే రాదు. అక్కడికి డాక్టర్ చెబుతానే ఉంటాడు టీవీ ఎక్కువ చూడవాకమ్మా, ఎక్కువసేపు కూర్చోవాకమ్మా, అప్పుడప్పుడు వాకింగ్ చేస్తూ ఉండండి, అప్పుడప్పుడు మీరు వ్యాయామం చేస్తూ ఉండండి అని డాక్టర్ చెబుతానే ఉంటాడు. మనం అక్కడ చెబుతానే ఉంటాడు, వింటానే ఉంటాం. ఇక్కడికి వచ్చి అది చేస్తాం, ఇక్కడ పాస్టర్ గారు చెప్పిన పాస్టర్ గారి మాట వినం, అన్నీ తెచ్చుకుంటాం. ప్రార్థన చేసినప్పుడు బాగుపడకపోతే మాత్రం దేవుడు నన్ను బాగు చేయలేదు. చూసారా ఎంత స్వార్థ ప్రియులము మనం? అంచె దినములలో అపాయకరములు ఉంటాయని, స్వార్థ ప్రియులు పుడతారని దైవ గ్రంథములో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయములో 1వ వచనంలో దేవుడు ముందుగానే చెప్పాడు. మనం చేయవలసిన పనులు మనం చెయ్యం, మనం జరిగించవలసిన విషయాలు మనం జరిగించం, కానీ దేవుని కార్యాలు చేయాలని మాత్రం ఆశపడటం అది విడ్డూరంగా ఉందండి. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ దైవ గ్రంథములో మనము చూస్తే వాళ్ళందరూ ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అది సంఘ క్రమం, ఎడతెగని జీవితం. అపోస్తలుల బోధ యందును
సహవాసం. అంటే బోధ విన్న తర్వాత మనలో మార్పు రావాలి. మార్పు వచ్చిన తర్వాత మనం తప్పకుండా సహవాసముగా కూడుకోవాలి. కూడుకొని హెచ్చరిక చేసుకోవాలి. కూడుకొని ప్రేమ కలిగి బ్రతకాలి. దేవుని కార్యాలు జరిగించాలి. ప్రభు రాకడ దినములో ఒకరికొకరు పురికొల్పబడుతూ దేవుని కొరకు నిలవాలి. ఇది క్రైస్తవ సంఘ క్రమాలు. లూకా వైద్యుడైనటువంటి లూకా గారు అపోస్తుల కార్యముల గ్రంథములో చెబుతున్నటువంటి గొప్ప దేవుని సంగతులు. మరి ఏది మన జీవితంలో ఇవి? అందుకే సమాజముగా కూడుకొనుట మానొద్దు. అది మానితే నువ్వు తెలిసి తప్పు చేసిన వ్యక్తి అవుతావు, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వ్యక్తి అవుతావు. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వానికి ఏమి లేదు? బలి లేదు. చూడండి, మళ్ళీ రండి హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి మళ్ళీ రండి. ఆ వచనాన్ని మళ్ళీ చదువుదాం. ప్రియులారా, దైవ గ్రంథములో 10వ అధ్యాయము 26వ వచనము నుండి మనం చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే, ప్రార్థన మానేస్తే, ప్రార్థన చేయటం మానేస్తే, ప్రేమించటం మానేస్తే, హెచ్చరిక చేయటం మానేస్తే, దేవుని సన్నిధిలో జీవించటం మానేస్తే, అదే పాపం చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. చెప్పేశాడు. నువ్వు ప్రార్థన మానేసి, నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, నీ కష్టం వచ్చినప్పుడు మానేసి, ఇదిగో దేవుని యొక్క దృష్టిలో నీకు వీలైతేనే దేవుని సన్నిధి అని అనుకుంటే బైబిల్ ఏం చెబుతుందంటే న్యాయపు తీర్పునకు ఎదురు చూడాల్సిందే నువ్వు భయంతో. ఏం జరుగుతుందో, రేపు న్యాయపు తీర్పులో నా స్థితి ఏంటో, నేను నరకానికి వెళతానా, పరలోకానికి వెళతానా, దేవుడు నన్ను మెచ్చుకుంటాడా, నన్ను నెట్టివేస్తాడా, నన్ను ఆహ్వానిస్తాడా, లేకపోతే బయటికి గెంటేస్తాడా అని ఎదురు చూస్తూ విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని అన్నాడు. చూడండి, విరోధులంటే ఎవరు? వాక్యమునకు లోబడని వారు, నమ్మని వారు, రక్షణ పొందని వారు, దేవుని ఎరుగకుండా బ్రతికేవారు విరోధులు. వాళ్ళు విరోధులు, సాతాను సంబంధులు. ఆ విరోధులకు ఏ తీక్షణమైన అగ్ని ఉందో, దేవుని మాట వినకుండా తెలిసినా తప్పు చేసి, తెలిసినా కూడా పాపము చేస్తూ, తెలిసినా కూడా దేవుని మందిరానికి వెళ్ళాలని తెలిసి కూడా తెలియనట్టుగా జీవిస్తూ బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వానికి శిక్షే, అగ్నే, ఇంకే ఉండదు. ఇక ఎదురు చూడాలి అగ్ని కోసం. మరి ఇంతగా ఆదివారం గుడికొచ్చి, మందిరానికి వచ్చి దేవుని మాటలు వినేది నరకానికి వెళ్ళిపోవటానికా? అగ్నిలో కాలిపోవటానికా? చెప్పండి. అందుకే సమాజముగా కూడుట ఏం కాకూడదు? మానకూడదు. పరిశుద్ధ సంఘముగా మనం కూడుకొనుట లోకానికి ఆశీర్వాదం. అది లోకము ఇక్కడ చేయబడే ప్రార్థనలను బట్టి రక్షించబడుతుంది. ఇక్కడ వినబడే దేవుని మాటలను బట్టి లోకానికి మనం వెళ్ళి చెప్పగలం, హెచ్చరిక చేయగలం, దేవుని వైపుకు ప్రజలను త్రిప్పగలం. ప్రియులారా, సంఘములో అది జరగాల్సిన క్రమమైన పద్ధతి. ఈ క్రమము లేని జీవితాన్ని దేవుడు అక్రమం అన్నాడు. అక్రమము చేసేవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మన పరిస్థితి ఎలా ఉండాలంటే అండి, దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టంగా ఉండాలంటే, ఈ 84వ కీర్తన 1వ వచనంలో కోరహు కుమారులు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకసారి ఆ మాటలు చదవండి. 84వ కీర్తన 1-2 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో. దేంట్లో ఆశ వీళ్ళకి, కోరహు కుమారులకి? దేవుని మందిరావరణలోనికి వెళ్ళాలి, దేవుని పనిలో పాలు పంపులు పొందాలని ఆశ ఉందట. మరి మన ఆశ ఏంటి? ఆదివారం వచ్చింది, చేపలు వండుకోవాలా, మటన్ వండుకుంటే బాగుంటుందా, బిర్యానీ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే దమ్ బిర్యానీ చేసుకుంటే బాగుంటుందా? దీని మీద కదా మన ఆశ. ఆదివారం వచ్చింది, ఎప్పుడన్నా మర్చిపోయి ప్రియులారా
ఇంట్లో యజమాని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అనుకో మాసానికి, సాయంకాలం వచ్చిన తర్వాత ఆయనకి 100. ఇవాళ ఆదివారం అన్న సంగతి తెలియదా నీకు? ఇవాళ ఆదివారం అన్న సంగతి తెలిసి కూడా నువ్వు మాసానికి ఏమి ఒకటి వెళ్ళిపోయావు. ఆదివారం అసలు మాస తినకపోతే తిన్నట్టు ఉంటుందా? ఏంటంటే తిన్నట్టు ఉండదా? ఆ రోజు తినే అన్నం కాదు అది. ఎన్ని పరిస్థితుల్లో అంటే నీ ఆశ అంతా దేని మీద ఉంది? ఆదివారం దేని మీద? అయ్యో మందిరానికి వెళ్ళాలి, ఈరోజు తేపోయాడు, మంచి పని జరిగింది, అది వచ్చిన కాడ నుంచి మసాలా నోరాలి, ఈ నోరాలి, చాలా పని ఎక్కువ అయిపోద్ది, ఇదైతే గబాల్ని పప్పుచారు కాసుకుని సరిపోద్దులే అని చెప్పేసి ఏమన్నా తొందరపడి వస్తారా? అబ్బే, అది మాత్రం కాదు, అది ఉండాల్సిందే. ఇదే అది సరే, వండుకున్నారులే, మీరు వండుకోండి, తినండి, బాగా సంతోషంగా ఉండండి, కానీ దేవుని మందిరం మీద ఆశ పోగొట్టుకోకండి, మందిరం ఉందన్న సంగతి పోగొట్టుకోకండి. ఇక్కడ కొరహు కుమారులు అంటున్నారు, దేవుని మందిర ఆవరణములను చూడవలెనని ప్రాణం కొట్టుకలాడుతుంది. ఆశపడుతుందంటే ఏంటి? ఇక్కడ ప్రాణం కొట్టుకలాడుతుందండి. మాసం చూడగానే ప్రాణం కొట్టుకలాడుతుంది, చేపలను చూడగానే ప్రాణం కొట్టుకలాడుతుంది అంటామే. ఏమండి చూసారా? మన ప్రాణం దేని విషయంలో కొట్టుకలాడాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు మందిరం ఉంది, ఈరోజు బుధవారం బైబిల్ స్టడీ ఉంది, ఈరోజు శనివారం విజ్ఞాపన కూడిక ఉంది, ఇదిగో ఈరోజు ఆదివారం ఇదిగో ఆరాధన ఉంది. కొట్టుకులాడాలి ప్రాణం వెళ్ళిపోవాలని. మనకు ఆ విషయంలో కొట్టుకులాడదలేండి. అలా కొట్టుకులాడితే బాగానే ఉంటాం మనం. దేవుని కార్యాలు చూస్తూ దేవునిలో ఎదుగుతూ ఫలిస్తూ ఉంటాం. ప్రియులారా, సహవాసం అంటే ఇది. సహవాసం అంటే దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా రక్షించబడిన వారిగా ఒక చోట కూడుకొని దేవుని సంఘముగా దేవుని సన్నిధులు హెచ్చరిక చేయటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యానుసారమైన జీవితాన్ని నేర్చుకోవటం, వాక్యానుసారముగా బ్రతకటం, ఇది మన జీవితంలో సహవాసం. ఇది ఎలా ఉండాలన్నాడు? ఎడతెగక అపోస్తుల బోధ యందును సహవాసము యందును ఎడతెగక. ఇప్పటికైనా ఆలోచన చేద్దాం, మంచి నిర్ణయంతో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటలు విన్నాము కదా, ఒక్కసారి ఇప్పటికైనా మనలో మార్పు కనపడాలి. ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ప్రభు పాదాల దగ్గర. పరిస్థితులు బాగుండక ఇక లేవలేని పరిస్థితి అయితే దేవుడు ప్రియులారా కాదనలేడనుకోండి. నీవు కావాలని ఎక్కడికో ఒక చోటకు పని పెట్టుకుని ఆ రోజు ఎక్కడో ఒక చోట ఊరు ప్రయాణం పెట్టుకొని, ఆ రోజు ఎక్కడికో ఒక చోటకు టూర్ ప్రయాణం పెట్టుకొని దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే అది ప్రియులారా బుద్ధిపూర్వకమైన పాపం అవుతుంది, తెలిసి చేసిన పాపం అవుతుంది. దానికి ఇక బలి లేదు, తీక్షణమైన అగ్నికి ఆహుతి కావలసిందే. భయముతో న్యాయపు తీర్పునకు ప్రియులారా మనము ఎదురు చూడాల్సిందే. ఇది నాన్న దేవుని మాటలు వింటున్న ప్రియులారా, సహవాసముగా కూడుకుంటే ఎంత ప్రయోజనం ఉందో తెలుసా అండి? ఇదిగో ఆనాడు ఏకముగా కూడి దేవుని సన్నిధిలో జీవిస్తూ రొట్టె విరుచుచు దేవునిలో నిష్కపటమైన హృదయంతో దేవుని గణపరుస్తూ ఆనందముతో బ్రతికారు, సంతోషంతో ఆహారము పుచ్చుకున్నారు. ప్రియులారా, అనుదినము సంఘములో ఆత్మలు చేర్చబడ్డాయి. ఆత్మలు చేర్చబడాలంటే దేవుని సంఘముగా సహవాసముగా కూడి దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందాలి. అది లేనప్పుడు దేవుని భయం ఉండదు. దేవుని భయము లేనప్పుడు దేవుని సన్నిధికి రాలేం. దేవుని సన్నిధికి రానప్పుడు దేవుని కార్యాలు చూడలేం. దేవుని కార్యాలు చూడనప్పుడు విశ్వాస జీవితంలో వెనుకబడిపోతాం. ఇది నాన్న ఆలోచన చేద్దాం. దేవుని మాటలు వింటున్న మన హృదయాలు దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, చెప్పబడిన వాక్యం ఎంత ఉన్నతమైనది నాయన. ఆనాడు సంఘ ఆరంభములో సంఘము ఎలా నడుచుకుందో మీ వాక్యములో మేము చూస్తున్నాం. తండ్రి, అపోస్తుల బోధ యందు, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా వాళ్ళు జీవించారయ్యా. అది ఎడతెగనటువంటి రీతిలో వారు చేశారు కనుకనే తండ్రి అనుదినము సంఘములో
రక్షణ పొందుచున్న వారు చేర్చబడుతున్నట్లుగా మేము చూస్తున్నాం. తండ్రి, ఎంతో మంది రక్షణ పొందటం లేదంటే సంఘములో లోపముందని, భయము లేదనే విషయాన్ని మరోసారి మాకు హెచ్చరిక చేశారయ్యా. ఈ మాటలు కేవలము విని వెళ్ళిపోయేవారిగా కాకుండా మా హృదయాలు తెరచి నీ వాక్యానికి లోబడి నీ చిత్తములో జీవించేవారిగా మమ్మల్ని చేయండి. నీ చిత్తానుసారమైన జీవితముతో నీ వాక్యము బోధించబడుతున్నప్పుడు వాక్యాన్ని పరిశీలన చేస్తూ వాక్యపు లోతును ఎరిగి బ్రతుకుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రభు శరీరము, ప్రభు రక్తము మా ముందుండగా ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మేము కూడా ఆ విధమైన త్యాగములోనే ప్రయాణించాలని మమ్ములను మేము ప్రభా మీకు సమర్పించుకొని బ్రతుకుటకు సహాయము చేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మీ కృపలో మమ్ములను దీవించమని ప్రభు శరీరమును బట్టి, ప్రభు రక్తమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరిట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.